రాముడనగా సర్వవ్యాపకమైన బ్రహ్మమే, పరమాత్మయే. అంతేగాని ఏదో ఒక లోకం నుంచి ఈ లోకంకి వచ్చిన వాడు కాదు ఆయన. సర్వవ్యాపి అయినటువంటి వాసుదేవుడిని చెప్పబడుతున్న పరమాత్మ అయితే ఉన్నాడో, ఎవడు నిజానికి నిరాకారుడు, నిర్వికారుడు, కానీ భక్తులను అనుగ్రహించడం కోసం సాకారంతో దివ్యమంగళ విగ్రహాన్ని ధరిస్తాడో అతడే రామచంద్రమూర్తి. ఆ బ్రహ్మమే భూమికి దిగి వచ్చింది. ఎందుకు అంటే భూమి యొక్క భారాన్ని, అసుర శక్తుల యొక్క దుర్మార్గాన్ని అరికట్టడానికి దిగి వచ్చిన బ్రహ్మము రామచంద్రమూర్తి. అది రాముడనగా ముగ్గురు మూర్తుల్లో ఒకడి యొక్క అవతారం అని కాదు, ముగ్గురు మూర్తుల్లో ఒకడైన పరమాత్మ అనే భావం తెలియాలి. ఆ పరమాత్మ ఎక్కడున్నాడు అంటే ఎక్కడ లేడు అనే ప్రశ్నే సమాధానం. సర్వవ్యాపకుడైన సర్వుల హృదయాల్లో ఆత్మగా ఉన్నది అతడే. మనలో ఆత్మగా ఉన్న రాముణ్ణి తెలుసుకోవడమే జీవనానికి పరమార్థం. అది తెలియజేస్తున్నాడు రామచంద్రమూర్తి. పట్టాభిషేకానంతరం తన తత్వాన్ని చెప్పమని సీతమ్మకి చెప్పగానే సీతమ్మ రామతత్వాన్ని తెలియజేస్తున్నది. ఏకమైన పరమాత్మ అనేకంగా కనబడ్డానికి కారణం ఆయన యొక్క మాయాశక్తి. ఆ మాయ నేనే అని చెప్పింది అమ్మవారు. ఈ మాయ అనేది పరమేశ్వరుని యొక్క శక్తి. అది పరమేశ్వరుని వేరేనిది కాదు, పరమాత్మ యొక్క శక్తి. రామచంద్రమూర్తి యొక్క శక్తియే సీతమ్మ అని యోగమాయ శక్తి అని చెప్పబడుతుంది. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి త్రితయం యద్భావ సాధనం తద్బ్రహ్మసత్తా సామాన్యం సీతాతత్వం ఉపాస్మహే అని కూడా వేరే శాస్త్రములు అమ్మవారి యొక్క తత్వాన్ని తెలియజేస్తున్నాయి. అందుకే రామాయణంలో సీతమ్మకి ఉన్న ప్రాధాన్యం ఇతర అవతారాల్లో లక్ష్మీ స్వరూపానికి కనిపించదు. రుక్మిణీ కృష్ణులు ఇత్యాదుల్లో సీతమ్మకున్నంత ప్రాధాన్యం అక్కడ కనబడదు. ఇక్కడ సీతమ్మ ప్రాధాన్యంతో కనబడుతుంది. సీతమ్మ లేనప్పుడు రామాయణమే లేదు. అందుకే సీతాయాశ్చరితం మహత్ అన్నాడు వాల్మీకి. సీతాయా పతయే నమః అని మనం నమస్కారం చేసుకుంటున్నాం. ఆ సీతమ్మ ఎవరు అంటే సాక్షాత్ యోగమాయయే, మాయాశక్తియే. పరమాత్మ దగ్గర ఉన్నప్పుడు మాయని విద్య అంటారు, జీవుల్ని ఆక్రమించినప్పుడు అవిద్య అంటాం. అంటే పరమాత్మను తెలుసుకోలేకపోవడమే అవిద్య. ఇప్పుడు మనం పరమాత్మతో ఉన్న మాయని ఆశ్రయిస్తున్న సీతమ్మ బ్రహ్మ విద్యా స్వరూపునిగా నమస్కారం చేసుకుంటున్నాం. అందుకే సీతమ్మ చెప్తుంది తత్వాన్ని. అప్పుడు రామచంద్రమూర్తి వ్యాఖ్యానం చేస్తూ బ్రహ్మతత్వాన్ని హనుమంతునికి బోధిస్తుంటాడు. కానీ సీతారాములు హనుమంతునికి చెప్పినదే శ్రీరామ హృదయం.